కాత్యాయనిది. కోడల కోసం శివ పరమాత్మ కాత్యాయని, మహాకాళి, మహారుద్ర, చండి, చామండి అన్ని కూడా ఈ దసరా నెలలోనే వస్తాయి. అమ్మవారికి ఇన్ని అవతారాలు ఎందుకు దాల్చింది? ఏదో ఒక అవతారం చాలుగా. ఇన్ని అవతారాలు ఎందుకు దాల్చింది అమ్మవారు ఒక్కసారి చెప్పండి. ఇన్ని అవతారాలు అమ్మ ఎవరి కోసం దాల్చింది? ఒక అమ్మవారే కాదు, రాముడు, బలరాముడు, వామనుడు, ఇలాగా స్వామి దశావతారం ఉంటుంది. మత్స్యావతారం, కూర్మావతారం, నరసింహావతారం, ఇవన్నీ అవతారాలు ఉన్నాయి. అమ్మవారికి అన్ని అవతారాలు ఉన్నాయి. మరి వాళ్ళ వాళ్ళ అవతారాలు ఎవరి కోసం దాచారు? ఎవరికైనా చెప్తే మీకు ఒక ఇల్లు ఒక్క నెత్తురు బొట్టు కింద పడ్డా కూడా ఎన్ని బొట్లు కింద పడితే అన్ని అవతారాలు దాచి అన్ని రాక్షసులుగా వస్తాడు. మరి ఇప్పుడు ఏం చేయాలా? మరి మనుషుల మీద నెత్తులు ఎవరైనా తాగలుగుతారా? ఏమో మనుషులు ఎవరైనా నెత్తులు తాగుతారా? మీ నెత్తులు మీరే ఆశయం తాగలేదు, మరి పక్కన వాళ్ళు నెత్తులు తాగుతారా? కానీ మన కోసం అమ్మ ఆ రాక్షసు నెత్తుడు కింద పడకుండా వాడు కింద పడితే అనేక రూపాయలు దాలుస్తాడని చెప్పి తనకున్న నాలుగు పెద్దలుగా చాచి ఆ రాక్షసుడు నెత్తుడు కింద పడకుండా తనలోకి తీసుకుంది. కానీ రాక్షసుడు కూడా ధన్యమయ్యాడు. మన అమ్మవారు చేరగలుగుతాం ఎన్ని పిల్లలు చేసినా కూడా. కానీ వాడు రాక్షసమ్మ ఎత్తినా కూడా, అమ్మవారి ద్వేషం ఉన్నా కూడా వాడి గత జన్మ పుణ్యం వల్ల అమ్మవారిలోకి చేరాడు. వీరే కాదు, ఇప్పుడు వామనావతారం ఎత్తారు. బలిచక్రవర్తి ఎవరు? రాక్షసుడే కదా. బలిచక్రవర్తి రాక్షసుడే. మరి రావణాసురుడు ఎవరు? ఎవరి చేతులు హతమొందాడు రావణాసురుడు? రాముల వారు దేవుడు కదా. మరి నా దేవుడి చేతులు మునులు, యోగులు ఎంతో తపస్సు చేస్తేనే కానీ వాళ్ళ